అందరికీ నమస్తేనండి. ఈరోజు ఒక టెంపుల్ చూశానండి. వేల నాటి చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. అడవుల్లో, కొండ కోనల్లో, కొండల్లోంచి నీళ్లు కారుతున్న ఆ దృశ్యం కూడా ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడేనండి ఆ మెట్ల మార్గము. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారండి. కొండల్లో చిన్న గుహలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ అమ్మవారు వేంచేసి ఉన్నారు. ముందైతే మేము ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని దీపారాజన చేసుకున్నాము. ఇక్కడ కొలను ఉందండి. ఇందులో ఉన్నటువంటి వాటర్ ఎక్కడ కొండల్లోంచి ఆ చెట్ల ఏరల్లోంచి వస్తుందంట. ఊళ్ళో జనమంతా ఇక్కడ వాటర్ తీసుకెళ్తారంట. చెప్పాను చూడండి, లక్ష్మీ నరసింహస్వామి ఆ కొండల్లో ఎంత చక్కగా ఉన్నారో. వేల చరిత్ర ఉందంటండి స్వామివారికి. ఇక్కడ కూర్చొని ఆ చిన్న గుహలో ఉన్నటువంటి స్వామివారికి దీపారాజన చేద్దామని ఎందుకో నేను దీపారాజన చేద్దామని కూడా ఆ పూజ సామాన్ తెచ్చుకొని స్వామివారి దగ్గర దీపాలు వెలిగించాను. సో నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి గుళ్ళు చూడాలన్న వాతావరణం నిజంగా అండి. ఇక్కడ ప్రకృతి అంటే అంత అడవి ప్రాంతం, కొండలు, సెలయేళ్ళు, గలగల పారుతున్నటువంటి సెలయేళ్ళు చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఎంత చక్కగా వెలిచారు స్వామివారి. ఎప్పుడు కూడా కొండల మధ్యలోనే స్వామివారు వెలుస్తారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలండి. ఊరు వెంకటాయపాలెం అండి. రోడ్డు మార్గం ఉంది. స్వామివారి దగ్గరికి కొద్దిగా మట్టి మార్గాన వెళ్ళాలండి. ఎంత ఒక కిలోమీటర్ కూడా ఉండదు, తక్కువే ఉంటుంది. సో అక్కడ బైక్స్ వెళ్ళొచ్చు, లేదంటే కాలు నడకనైనా వెళ్ళొచ్చు. సో నిజంగా అండి, నాకు ఇంత పూర్వకాలంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. అక్కడికి మేము వచ్చిన వెంటనే కొంతమంది రావటం జరిగింది. స్వామివారికి ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారటండి. కళ్యాణము, తిరునాళ చేస్తారని చెప్పారు. ఆ గుహలో ఎలా చూసారా అని విచిత్రంగా ఉంటుంది. ఆ కొండల మార్గము, చుట్టూ చెట్లు. నిజంగా అండి, తప్పకుండా చూడాలి. ఈ స్వామివారంటే అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుస్తారంట. ఎలాంటి కష్టాలు ఉండవు, ధనానికి లోటు ఉండదు, పిల్లల చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అంతా బాగుంటుందట. తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమో నమః. ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత స్వామికి పూజా కార్యక్రమాలు కూడా చేశాను. గుహలో స్వామివారు ఆ దీపాలతో చక్కగా కలకల్లాడుతున్నారు. చూశారు కదా కొండలు ఎలా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను చూపిస్తానండి. కొండలు, సెలయేళ్ళు, నడకదారి అంతా కూడా